ఆప్కి అదాలత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి మీదున్న మొదటి ఆరోపణ, ఈవిడ ఢిల్లీలో ఫాస్టెడ్ సీఎం. రేఖా మేడం, ఢిల్లీలో ఎన్నికలు జరిగినప్పుడు మిమ్మల్ని చీఫ్ మినిస్టర్గా ఎవరూ ప్రొజెక్ట్ చేయలేదు. అయినప్పటికీ ఆమ్ ఆద్మీ ప్రజలు ఏమంటున్నారంటే, ఢిల్లీ ప్రజలు ఈవిని ఎంచుకోలేదు, బలవంతంగా ఈవిని సీఎం చేశానని చెప్తున్నారు. చూడండి రజత్ సార్, 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఈ దేశానికి 140 మంది ప్రజలకి చెందిన గార్డియన్ ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ. నాకేమనిపిస్తుందంటే, ఢిల్లీకి ఎవరు కరెక్ట్ కాదని ఆయనకంటే బాగా ఎవరికి తెలుస్తోంది. ఆయన నన్ను సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు అంటే, ఆయన ఢిల్లీకి ఎంత మంచి చేశారు అంటే అంత మంచి చేశారని అర్థం. తర్వాత రెండో విషయం, నా ద్వారా ఈ ప్రజలకి ఎంత మర్యాద ఇస్తున్నారు అంటే, ఒక మహిళకి ముఖ్యమంత్రిగా క్యాపిటల్ సిటీలో పదవి ఇస్తున్నారు అంటే, చాలా నమ్మకంతో ఎంచుకుంటున్నారు అంటే, ఆయనెలా కూడా అనుకోనుండొచ్చు. ఆవిడొక భారతీయ స్త్రీ, ఆవిడి దేశాన్ని నడిపించగలదు, ఎటువంటి కష్టం వచ్చినా ఢిల్లీని సరైన దారిలో తీసుకువెళుతుంది అని. కానీ ప్రజలు ఇది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మీడియాలో చాలా మంది పేర్లు వచ్చాయి. ఒకసారేమో స్మృతి ఇరానీ గారి పేరు వచ్చింది, ఢిల్లీ సీఎం కాబోతున్నారని. ప్రవేశ్ వర్మ గారి కొడుకు టీవీలో కూర్చుని వాళ్ళ నాన్నగారే చీఫ్ మినిస్టర్ అవుతారని చెప్పారు. కానీ మీరెలా అయ్యారో చెప్పండి. నేను ఒకటి మాత్రం చెప్పగలను, భారతీయ జనతా పార్టీ వాళ్లకున్న ఒక గొప్ప విషయం ఏమిటంటే, మామూలు ప్రజలు ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా మామూలు కుటుంబానికి చెందిన ఒక నాయకుడికి ఖచ్చితంగా తెలుసుంటుంది. ఒక ట్రైన్ అయిన పర్సన్ మీద నమ్మకం ఉంచి వాళ్ళకి బాధ్యతనిస్తారు. తర్వాత వాళ్ళు ఈ దేశానికి, ఈ దేశపు ప్రజలకి మంచే చేస్తారని నమ్మకంతో ఉంటారు. నేను నా క్రెడిట్ మొత్తం హయ్యర్ అఫీషియల్స్కి, నా పార్టీకే ఇస్తాను. బీజేపీలో ఇలా అంటూ ఉంటారు కదా, ఎవరి పేరైతే ఎక్కువగా వినిపిస్తుందో వాళ్ళకి సీట్ ఇవ్వరని. మీ గురించి ఎక్కువ మాట్లాడకూడదని మీరు ప్రయత్నించారా? పేరు గురించి మాట్లాడకూడదని ఎంతో ప్రయత్నించాను. కానీ టీవీ వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు, ఆడసింహం అంటే అది రేఖా గుప్తానే అని. నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు రాకూడదు అని, కానీ నేను అడ్డుకోలేనని నేను చెప్పాను. ఏం జరుగుతుందో అందులో దేవుడు దయ కూడా ఉండాలి. నాకు ఢిల్లీకి సేవ చేసే అవకాశం దొరికితే అది నా మనసారా నేను చేస్తాను. నాకు ఏ పని దొరికినా నేను భయభక్తులతో అది చేస్తాను. అలాగే ఇది అంటూ ఉండేవాళ్ళు. అలాగే బీజేపీ లైన్లో ముందు ఎవరు కూర్చుంటారో వాళ్ళ నంబర్ కూడా రాదట. సో మీరు ముందు కూర్చున్నారా, వెనక్కు కూర్చున్నారా? ఎప్పుడు సెకండ్ లైన్లోనే కూర్చుంటాను, ఫస్ట్ లైన్లో కూర్చోను. నేను 30 ఏళ్లగా పార్టీలో పనిచేస్తున్నాను. బాగా తెలుసు ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళకి నంబరే రాదని. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నిర్వహణలో మీకు ఎలాంటి అనుభవం లేదు. సో ఇది చాలా పెద్ద బాధ్యత. మీరు ఇది చూసి ఎప్పుడైనా భయపడ్డారా? ఈ బాధ్యత రావడం వల్ల మీరు రాత్రిపూట నిద్రపోకుండా ఉన్నారా? భయంగానూ అనిపించింది, రాత్రి మొత్తం నిద్ర రాకుండానూ ఉంది. నేను పదవికి రావడానికి ముందు మీలాంటి నాకు మంచి గార్డియన్ ఉండేవారు. అయినా నాకు చాలా భయం వేసేది. ఆయన ఏమిటని అడిగేవారు. నేనన్నాను భయం వేస్తుంది అని. ఎందుకు భయమని అడిగేవారు. ఏం జరిగినా మంచిగా జరుగుతుందన్నారు. విషయం అది కాదు. ఇంకేంటి, నేనేమనుకున్నానంటే, ఏమేం జరగకపోతే పార్లమెంట్ మెంబర్గా ఉన్నా కూడా ఓకేనే కదా. మంత్రయ్యి నాకు పార్టీలో ఒక పనిచ్చినా కూడా నాకు ఓకేనే. కానీ ఒక చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నేను ఎలా పనిచేస్తాను? సో ఆ భయం నాకు మొదట్లో కొన్ని రోజులు ఉంది. ఆ తర్వాత నేను ఒంటరిదాని కానని నాకు తెలిసింది. నాకు సపోర్టుగా నా పార్టీ ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, మంత్రులున్నారు, ఎంతోమంది ఉన్నారు. దీంతోపాటు మన లక్ష్యాలు, మన ఉద్దేశం చాలా స్పష్టంగా క్లియర్గా ఉండాలి. ఆ తర్వాత ఇదొక టీం, అందరం కలిసి పనిచేస్తే ఢిల్లీనింకా మంచి పరిస్థితికి తీసుకువెళ్లొచ్చు. చూడండి మేడం, 27 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో వాళ్ళ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఒక టీస్ కూడా ఉంది. 7 ఎంపీస్ గెలుస్తారు కానీ ఢిల్లీలో ఓడిపోతారు అని. ఇప్పుడు నాకు ఇది చెప్పండి, ముఖ్యమంత్రి కాకముందు మోడీ గారిని మీరు ఎన్నిసార్లు కలిశారు? మోదీజీని నేను ఎన్నోసార్లు కలిశాను. ఒక కార్యకర్తగా, ఒక లీడర్గా ఇలా ఎన్నో కోణాల్లో చూశాను. ఒక బాధ్యత గల కార్యకర్తగా నాకు ఆయన చాలా ఇష్టం. కానీ ఆయనకి నా గురించి ఏమాత్రం తెలుసో నాకు తెలియదు.
ఈ ఆమ్ ఆద్మీ ప్రజలు ఏమంటారంటే ఈవిడ హర్యానాకి చెందినావిడ అని. అలాగే వాళ్ళు ఏమంటారంటే ఈ గంగారాం, కాశీరాం ఇలా మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ మనవరాలు అన్నారు. దీనికి ఢిల్లీకి ఏంటి సంబంధం? సరే ఇది చెప్పండి, ఢిల్లీకి సొంతం ఎవరు? అందరూ ఢిల్లీకి చెందినవాళ్లే. ఢిల్లీ ఒక మినీ ఇండియా. భారతం ఎలాంటి ఒక పిక్చర్ అంటే జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ ఉన్నారు. ఇప్పుడు చూసారంటే గుజరాత్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు ప్రజలందరూ ఢిల్లీ వైపుకి ఎన్నో కలలతో వస్తున్నారు. ఎన్నో ఏళ్లగా, 30 ఏళ్లగా, 40 ఏళ్లగా ప్రజలందరూ ఢిల్లీలో ఉంటున్నారు. సో ఇదొక మినీ ఇండియా. ఢిల్లీకంటూ ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అండ్ నాకంటే ముందు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఆయన నాకంటే ముందు ఢిల్లీకి కొడుగ్గా ఉన్నాడు. ఆ తర్వాత పంజాబ్కి పుత్తర్గా మారాడు. ఇప్పుడు బీహార్కి లల్లాగా అవుపోతున్నారు. నేనేమో ఢిల్లీ కూతురుని. నేను పూర్తి మనసుతో నా పూర్తి సమయాన్ని 24/7 అంటే ఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా పనిచేయడం నా బాధ్యత. అది నేను నిర్వర్తిస్తాను. కానీ జనాలు మీ కాళ్ళకి చక్రాలున్నాయంటున్నారు. రోజంతా తిరుగుతూనే ఉంటారట. నాకు అర్థం అవుతుంది. ఢిల్లీ ప్రజలు అది క్యాపిటల్ సిటీ అయినా కూడా వాళ్ళ ఆశలు, కలలు అవన్నీ చాలా చిన్నవైపోతున్నాయి. సో నాకొకటి అనిపించింది, వాళ్ళు పెద్దగా ఏమీ కోరుకోరు అని. వాళ్ళ కోరికలు చాలా చిన్నవిగానే ఉంటున్నాయి. వాళ్ళింటి ముందు డ్రైనేజు క్లీన్గా ఉండాలి, నా సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవ్వకూడదు, మా వీధికి నీళ్లు రావాలి, లైట్ రావాలి, ఇలాంటి చిన్న చిన్న కోరికలే. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎవరు పవర్లో ఉన్నారో, ఎవరు రూలింగ్ చేస్తున్నారో, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో ఈరోజు వాళ్ళ కోరికలకి రెక్కలివ్వడానికి, వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి నేనేమనుకుంటున్నానంటే ఢిల్లీకి ఫుల్ టైం చీఫ్ మినిస్టర్గా ఉండి ఎన్నో బ్యాక్లాంగ్లున్నాయి. 27 ఏళ్లగా బ్యాక్లాంగ్ ఉంది ఇక్కడ. నేను ఆ పనంతా చేయడానికి డే అండ్ నైట్ నేనిక్కడ శ్రమించే తీరాలి. అవును. మీరేమంటున్నారంటే వాళ్ళు ఏమీ చేయలేదు కదా, వాళ్ళు ఒక బాటిల్తో పాటు ఇంకో బాటిల్ ఫ్రీగా ఇచ్చారు. ఇదైతే నిజమే. చదివిన ఈ గవర్నమెంట్ దగ్గర ఎంత నిజమైన రీజన్ ఉంది అంటే అది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. అది వాళ్ళు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే నీళ్లు ఫ్రీగా ఇస్తాం, కరెంటు ఫ్రీగా ఇస్తాం, దాంతోపాటు బాటిల్ కూడా ఫ్రీగా ఇస్తాం. అందుకే వాళ్ళని 2 సార్లు గెలిపించారు. ఆ తర్వాత ప్రజలకు అర్థమైంది దీంతో వాళ్ళిక గెలవలేరు అని. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చరు కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి, తర్వాత ఢిల్లీ ఎదుగుదల కావాలి. ఢిల్లీని మంతులో ముంచేసే గవర్నమెంట్ వాళ్ళకి అక్కర్లేదు. అందుకే ప్రజలకి కోపం వచ్చి వాళ్ళనిక్కడి నుంచి పంపించేశారు. ఢిల్లీ ప్రజలు మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో కొంతమందిని మనం అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆర్టీసీజీ మీ మీద నేరాలు మోపారు. ఎప్పుడైతే మీ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి ఆయనే అన్నిటినీ చూసుకుంటున్నారంటున్నారు. మొదటి విషయం, నేను ఈ ఈ ఈ సమాజంలో 32-33 ఏళ్లగా పనిచేస్తూ ఉన్నాను. 3 సార్లు లోకల్ కౌన్సిలర్, 3 సార్లు పార్లమెంట్ మెంబర్, ఢిల్లీ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్. నా పని మిగతా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి, నాతో, నా టీంగా నాతో ఎంతో మంది ఒకటేగా కలిసి పనిచేస్తారు. ఈరోజు పార్టీ వాళ్ళు, ఆర్డబ్ల్యూ వాళ్ళు కుటుంబంలో వాళ్ళు. ఇప్పుడు కుటుంబంలో ఉన్నవాళ్ళని అలా చెప్పలేము కదా, వాళ్ళు సపోర్ట్ చేయకూడదు అని. ఇప్పుడు ఎలాగా ప్రజలందరూ నాతో కలిసి ఉన్నారు, అలాగే నా కుటుంబ సభ్యులు కూడా నాతో కలిసి ఉన్నారు. మేమందరూ కలిసి పనిచేస్తున్నాం. రేఖా మేడం, ఇది నిజమేనా? పెళ్ళైన తర్వాత మీరు పబ్లిక్ బాధ్యతలన్నీ వదిలేసి కొద్ది రోజులు మీరు ఇంట్లో ఉన్నారంటున్నారు. రజత్ సార్, నేను ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాను అంటే, నేను ఢిల్లీ స్టూడెంట్స్ ఆఫ్ యూనివర్సిటీలో పోటీ చేశాను అంటే ముందు ఢిల్లీ యూనివర్సిటీలో సెక్రటరీ అయ్యాను. అంతవరకు నా కుటుంబానికి ఇదేంటో తెలియలేదు. ప్రెసిడెంట్ అవ్వడానికి పార్టీలో పోటీ చేయాలి అని చెప్పినప్పుడు మా అమ్మ ఏమన్నారంటే, ఇలా చూడమ్మా, రాజకీయం ఖచ్చితంగా చిన్నపిల్లల పనేమీ కాదు, ఆడపిల్లలు దీనికి అలౌడు కాదు అన్నారు. అలాగే పెళ్ళైన తర్వాత కూడా అక్కడ దాదాపు ఇదే పరిస్థితే ఏర్పడింది. ఓకే, ఒక మామూలు జీవితం, కుటుంబాన్ని చూసుకోవాలి. సో ఈ పార్టీ, భారతీయ జనతా పార్టీని ఏమనుకుంటున్నాను అంటే, ఒక లీడర్షిప్ ఉంది. వాళ్ళు ఈ విధంగా ఒక మహిళ సమాజంలో మంచి పనులు చేయగలుగుతుంది అని నన్ను కనిపెట్టి
నా చేపట్టుకొని ఈ పార్టీకి తీసుకొచ్చి నన్ను వదిలారు. ఆ తర్వాత మెల్లమెల్లగా నన్ను ఎంత నరిష్ చేశారు అంటే ఆ వెద ఇప్పుడు పెద్దదయ్యి ఒక వృక్షంగా మారింది అని చెప్తాను. ఇప్పుడు ఆ వృక్షం వల్ల రోజూ ఎంతో మందికి సహాయం చేయగలుగుతున్నాను. నేనేం విన్నానంటే మీరు దేశంలో ఎక్కడికెళ్ళినా మీ చుట్టూ ఆడవాళ్ళు గుమ్మిగూడతారని విన్నాను. మీ వల్ల ఇన్స్పైర్ అవ్వగలరని వాళ్ళకి అనిపిస్తోంది. ఈ దేశంలో సగం జనాభా చూడండి ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడున్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇలా అనిపిస్తోంది, రేఖా గుప్తా చీఫ్ మినిస్టర్ అవ్వలేదు, మేమే చీఫ్ మినిస్టర్ అయ్యాము అని. తర్వాత వాళ్ళకి నా మీద ఎంత అభిమానం ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా మీరు మిగతా స్టేట్ సీఎంస్ ని చూడండి, అందరూ 2 అడుగుల దూరంలోనే ఉంటారు. కానీ నేనెక్కడికి వెళ్ళినా ప్రజలు నా దగ్గరకొచ్చి నా కూడానే నుంచుంటారు, నాతో మాట్లాడతారు, నన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళకేమనిపిస్తుందంటే మేము చేయలేకపోతున్నది మాలాంటి ఒక సహోదరి తను చేస్తుంది అని. తనకు అవకాశం దొరికింది, మేము మీకు తోడుగా ఉంటాం. పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న అడగచ్చు. ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులున్నారో వాళ్లల్లో మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? వాళ్ళని చూసి మీరు ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు? నాకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటే యోగీజీ గారే. ఆయనంటే మీ అందరికీ ఇష్టం, అందుకే ఆయనంటే నాకు ఇష్టం.